గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటైతే తొడుస్తుంది, ఒక్క నిమిషం. యా, సో ఈరోజు ఈ వ్లాగ్ దేనికోసం అంటే ఆగస్ట్ 15th కోసం. ఇదేంటిది ఆగస్ట్ 15th అని చెప్పి ఆగస్ట్ 19th పోస్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఐఎమ్ సో సారీ అండి, కొంచెం టైం కుదరక పోస్ట్ చేయడం అవ్వలేదు. సో నేను ఇప్పుడు దేనికోసం రెడీ అవుతున్నాను అంటే, సరే, మీకు ఆగస్ట్ 15th అంటే ఏం గుర్తొస్తుంది? స్కూలే కదా. నాకు కూడా స్కూలే, అందుకే నాకు దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. స్కూల్స్ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఈరోజు 3 స్కూల్స్కి వెళ్ళాను. సో దానికోసమే స్కూల్స్ అంటున్నాను. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అని చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ క్యూట్ చిన్న కిడ్స్ని చూడండి. ఆ పిల్ల ఉంది, అమ్మ ఎన్ని వేషాలు వేసిందంటే, నాకైతే ఈ అమ్మాయిని చూస్తే ఎందుకో చిన్నప్పటి వర్షన్ ఆఫ్ మీ అనిపించింది. అది చూసారా, ఒక్క క్షణం కూడా తిన్నగా నిలబడలేదు, అట్లా అల్లరి చేస్తూనే ఉంది. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే ఎన్నో అల్లరులు చేస్తుంటాం కదా, ఫ్లాగ్స్ పట్టుకొని. చూడండి, దానికి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను అని తెలిసిపోయింది. ఎంత సిగ్గుపడుతుందో, చాలా క్యూట్గా. అయ్యయ్యో, హాయ్ కూడా చెప్తుంది. యా, సో అట్లా ఈ పిల్లల్ని చూస్తూ నా స్కూల్ డేస్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ ఇండిపెండెన్స్ డే ఫస్ట్ దివాకర్ స్కూల్కి రావడం జరిగింది. ఇది గాజువాకలో ఉంటుంది, దివాకర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనమాట. సో వాళ్ళ గెటప్స్ చూసారు కదా పిల్లలు. సరే, ఫ్లాగ్ హాయిస్టింగ్ అవుతుంది, సైలెంట్గా ఉందాం. జై హింద్. ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ మాట్లాడతారు, సరిగ్గా వినండి ఏం మాట్లాడుతున్నారో. ఓకేనా? చాలా చిన్నగా మీరు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. తను నిజంగా ఎంత కష్టపడి ఎలా బిజినెస్లో వాటిలో వీటిలో చక్కగా తెలియదు తెలుసుకొని ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారంటే ఇలాంటి ఆడపిల్లలు చాలా నేర్చుకోవాలి. మాకెందుకులే చదువు 10th క్లాస్ అయిపోతే చాలు అనుకుంటున్నాం చాలా మంది. అలా కాకుండా ఎంత చక్కగా ఎంత ఈ సొసైటీ ఈ పోటీలో తను జాబ్ చేస్తూ జాబ్కి రిజైన్ చేసి క్యాంపస్లోనే జాబ్ వచ్చింది అనుకుంటాను. జాబ్కి రిజైన్ చేస్తూ ఎంత చక్కగా మంచి బిజినెస్ చేస్తూ ఈరోజు ఫ్యామిలీని ఎంత చెప్పారు కదా, ఈ డోంట్ వరీ డాడ్, ఈ డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ అన్నట్టు ఒక ఆడపిల్ల. అందుకే ఆడపిల్లలు మన పిల్లలు చాలా చూసుకుంటుంటారు. మనం ఏదైనా చేసిన దానికన్నా మనకి ఎవరైనా నువ్వు ఇది చేసావు అని గుర్తించినప్పుడే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ స్కూల్లో అమ్మాయిలందరికీ మీరు కూడా ఇలా అవ్వాలి అని సార్ ఇలా చెప్తుంటే నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక ప్రౌడ్ మూమెంట్లా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. సరే, ఇంకా సెలబ్రేషన్స్లోకి వెళ్దాం పదండి. చిన్నప్పుడు ఇలాగే నేను కూడా స్కూల్లో సాంగ్స్ పాడేదాన్ని. మీకు లాస్ట్లో ఒక సాంగ్ పాడి వినిపిస్తాను, వినండి. ప్రజెంట్ ఈ స్పీచ్ వినండి. India would have never had gone this far if it wasn't for its legends. And unfortunately, they all have sacrificed their lives to protect the future generation, which is us, and the future of India, which is 2024. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. నేను 10th క్లాస్ చదువుతున్నాడంట. అబ్బా, ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ మన స్కూల్ ఏజ్లో మనకుంటేనా సూపర్ ఉండేది. As today is a momentous occasion, and I hope all of you are enjoying with us as we are with you. Once again, happy Independence Day to everyone. Thank you all. Jai Hind! Very good, Mr. Shane. మనతో ఇప్పుడు గర్ల్స్ కబడ్డీ విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ప్రెజెంటేషన్ కూడా ఇప్పించారు ఈ స్కూల్లో. Lights went down when you feel lost in your shadow. Don't feel alone. అలా దివాకర్ స్కూల్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్కూల్కి వెళ్తున్నాను. కమాన్, అక్కడికి కూడా వెళ్దాం.
ఈ స్కూల్ మీరు ఆల్రెడీ ఒక సైన్స్ ఫెయిర్ వ్లాగ్లో చూసారు. రాగానే మంచి వైబ్ వచ్చింది స్కూల్కి. రాగానే ఆ సాంగ్స్, ఆ సౌండ్ చాలా చాలా బాగా అనిపించింది. పిల్లలు ఆల్రెడీ అందరూ మోస్ట్లీ నాకు తెలుసు కాబట్టి వెళ్ళగానే ఒక ఇది మందిరా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారిగా నా స్కూల్ డేస్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ చాలా బాగుంది. దిలీప్ గారు కూడా బాగా సపోర్ట్ చేశాడు. థ్యాంక్స్ రా దిలీపా. ఈ స్కూల్లో సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని గాజువాక హై స్కూల్కి వెళ్ళాను. గాజువాక హై స్కూల్కి లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ డ్యాన్స్లు అవి వేస్తారు, భరతనాట్యం అవి అని చెప్పేసి మా వాళ్ళు ఉంటారు కదా, మా బ్యాచ్ వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను అనమాట. మా పిల్ల బ్యాచ్ ఉంటారు, సో వాళ్ళతో వెళ్ళాను స్కూల్కి. అండ్ ఇక్కడ డ్యాన్సులు చేశారు. స్కూల్ ఎంత పెద్దగా ఉందో కదా, చాలా అంటే ఏమో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు ఈ స్కూల్ని చూసినప్పుడు. వీళ్ళందరూ చూసారా, పాస్డ్ అవుట్ బ్యాచెస్ అనమాట. అండ్ మేబీ వీళ్ళందరూ టీచర్స్, పేరెంట్స్ అట్లా అనుకుంటా. సో ఈవెన్ నాకు కూడా మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒక ఆగస్ట్ 15th ఇలా స్కూల్లో కలిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనిపించింది. చాలా బాగుంటుంది కదా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో మీరంతా మళ్ళీ ఆగస్ట్ 15th మీ స్కూల్లో. సరే వీళ్ళు డాన్స్ చేస్తున్నారు కదా, చూద్దాం పదండి. చూసారు కదా, ఇలా నా ఈ సెలబ్రేషన్ ఆగస్ట్ 15th సెలబ్రేషన్ 3 స్కూల్స్లో జరిగింది. లాస్ట్లో పాట పాడతా అన్నా కదా, లాస్ట్లో వినండి, పాడతాను. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలెరుగని మాతృభూమికి మంగళం. మా